ప్రెసెంట్ లో ఉండి జరిగిన విషయం అప్పుడే అక్కడే వదిలేస్తారు. నీ జీవిత పరిధి అతి స్వల్పం, అంతే కదా. మానవుని యొక్క జీవితం అనేది సో లైఫ్ టైం అనేది ఒకప్పుడు 100 సంవత్సరాల, తర్వాత 70, 80, 70, 60, 50 ఇలా ఎలా అయితే తగ్గిపోతుందో, సో అలా మనకు ఉండే సమయమే కొంచెం. సో మన యొక్క జీవిత పరిధే అతి స్వల్పము. అటువంటి అప్పుడు నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ పదే పదే అదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మన సమయం ఏమైతుంది, మన జీవితంలోనే ఆ సమయం విశ్రాంతి లేని పనిలో లీనమైపోయి ఆ పనిలో నువ్వు అన్ని అవమానాలని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నావు. అంటే నీ జీవితంలో ఉన్న సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటూ ఉన్నావు. సో దాని వల్ల ఏం జరుగుతుంది, నీ యొక్క విశ్రాంతి పోతుంది, మనశ్శాంతి పోతుంది, ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. తర్వాత నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి, మానసికంగా ఎంతో బాధపడతావు కాబట్టి అవన్నీ కూడా రోగాల రూపంలో నీకు అవన్నీ అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి సో నీవు అన్ని అవమానాలను చక్కగా మర్చిపోవాలి. సో అప్పుడే నీకు ఆ విశ్రాంతి అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు. నీకు ఇష్టమైన వృత్తిలో సరదాగా చురుకుగా నిమగ్నమైతే అది నీకు లాభాన్ని చెప్తుంది.